నాగలక్ష్మి. ఎయిట్ మెంబర్స్ వచ్చాము. ఇక్కడ ధ్యానంలో కూర్చున్న తర్వాత ఒక అనుభవం వచ్చింది నాకు. అదే కొంచెం భయంగా కూర్చున్నా కానీ అయినా ఇట్లా ధ్యానంలో మంచిగా అనిపించింది. ఏనుగు వచ్చింది నాకు ఫస్ట్. ఏనుగు వచ్చింది కాపాలంటే పిరమిడ్ చుట్టే తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఇంకా కొంచెం ధైర్యం సరిపోతలేదు నాకు. అంటే ఇట్లా కూర్చున్నా కానీ ఇట్లా కొంచెం ఇక్కడ వరకు భయం అనిపిస్తుంది నాకు. అనిపించిన తర్వాత అట్లా అట్లా కొంచెం ఉంది అమ్మ మనసులో. బాగలేదు, ధైర్యంగా నచ్చిన నేను, కానీ కొంచెం ఉంది మనసులో. ఇక తర్వాత మళ్ళీ ఆవులాగా వచ్చింది. ఆవు వచ్చిన తర్వాత ఒక గొడుగు వచ్చింది. గొడుగు కూడా వచ్చింది. దేవుడి వెనుక గొడుగులాగా వచ్చింది. మంచి గొడుగు వచ్చింది. అది కలర్ఫుల్గా ఉంది. ఇక గొడుగు వచ్చిన తర్వాత ఇక చుట్టూ ఒకదాని తర్వాత ఒకటి 3 పిరమిడ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి రక్షగా మనకి. ఇక ఇంత రక్షగా తిరుగుతున్నాయి కదా. తిరుగుతుంటే ఇక నేను అనుకుంటున్నా అటు కోనేరు సైడ్ కూడా భయంగా ఉంటుందేమో అని కోనేరు సైడ్ కొంచెం దృష్టి పోయింది నాకు. అటు కోనేరు ఉంటుంది, అటు సైడ్ దృష్టి పోయింది. దృష్టి పోయిన తర్వాత అక్కడనట చాలామంది ఋషులు మునులు తపస్సు చేస్తూ హోమాలు కాలుస్తూ ఉన్నారు అక్కడ. ఇది చాలా ఏళ్ళ క్రితందంట, 1300 సంవత్సరాల క్రితందేనట ఈ స్థలం. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు నాకు, అమ్మ ఇది 1300 సంవత్సరాల పైనదే ఇది స్థలము, ఇది ఇప్పటిది కాదు, భయపడాల్సింది లేదు మేము అంటే. ఇక్కడ వేడుకోగా అంటే నిజంగా శివుడు ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. ఇక్కడికి మీరు అడుగు పెట్టినంటే చాలా గొప్ప అదృష్టం ఉంటేనే ఎవరికి వాళ్ళని శభాషను కొట్టుకోవాలి కానీ భుజం తట్టుకోవాలని అతను చెప్తుండు నాకు. హోమాలు కాలుస్తుండ్రు అక్కడ. వచ్చిన తర్వాత కాల్చిన తర్వాత అంతా అక్కడ ఆయన చెప్తుండు, ఒక ఆయన హోమం కాల్చుకుంటూనే చెప్తుండు. నేను అక్కడ ఉన్న తర్వాత కొంచెం ముందరికి వస్తే ఆంజనేయ స్వామి వచ్చిండు. అతను కూడా మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఆ పిరమిడ్ నుంచి ఒక ఇంద్రధనస్సు లాగా వచ్చింది. ఇక్కడ ఇంద్రధనస్సు లాగా వచ్చి దాని మీద నుంచి శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు వీళ్ళందరూ వచ్చిండ్రు. స్టేజ్ మీదకి వచ్చిండ్రు. ఇంకా మనందరినీ చూస్తుండ్రు, వాళ్ళు ఆశీర్వదిస్తుండ్రు. అసలు ఇక ఇంత జన్మ ధన్యం అనిపించింది నాకు ఈరోజు. మస్తు అదృష్టం అనిపించింది. ఒక్కొక్క అడుగు మీరు వేస్తుండ్రు ఎంతో పవిత్రమైందని ఇట్లా వాళ్ళు చెప్తున్నారు నాకు. అంటే ఇట్లా నిజంగా అంత దేవుణ్ణి నేను ఎప్పుడు చూడలేదు. చాలా పెద్దగా ఇట్లా మంచిగా అందంగా వచ్చిండ్రు వాళ్ళు. ఆ గొడుగు కూడా నాకు ఇంకా ఇట్లా మస్తు అద్భుతంగా అనిపిస్తుంది. కలర్ఫుల్గా ఇట్లా మంచి ఒక అందమైన అట్లా. అది అంటే నాకు మటుకు మన పిరమిడ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇట్లా దేవుళ్ళు కూడా లోపల దాకా వచ్చారు కదా. మళ్ళీ మునులు ఋషులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇంత చరిత్ర ఇది ఇన్నేళ్ళదని నాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్నారు 1300 ఏళ్ళ నాటి చరిత్ర అమ్మ ఇది. ఇక్కడ నిజంగా శివుడు ప్రత్యక్షమైన ప్రదేశం ఇది అని చెప్తున్నారు. ఆంజనేయ స్వామి కూడా వాళ్ళని తీసుకొని మంచిగా ఎంత అంటే అంత ఇట్లా ఒక గోల్డెన్ కలర్ వచ్చిండు స్వామి. ఆ స్వామి వచ్చిన తర్వాతనే వీళ్ళు శ్రీరాముల వారు అందరు కలిసి ఇక్కడికి వచ్చిర్రు, స్టేజ్ మీదకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో అసలు నాకు ఇక్కడ దాకా స్పర్శ కూడా తెలుస్తలేదు. అంత ధ్యానంలోకి వెళ్ళిపోయినా నాకు. ఇట్లా ధ్యానంలోకి వెళ్ళి కూడా ఇంత టైం అయిందని కూడా అనుకోలేదు ఈరోజు. అంత ఇంత క్షణాల మీద ఇంత అద్భుతం జరిగింది. మీరు కూడా అందరూ ఒక దృష్టి పెట్టి ధ్యానం చేసుకుంటే మీకు కూడా ఇంకా ఏదన్నా చెప్పాలనుకుంటున్నారేమో. ఈ మెసేజెస్ నాకైతే వచ్చినందుకు సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ.